నమస్తే మామ, మనం డే 42కి అయితే వచ్చేసినాం. ఇక ఇప్పుడే వాటర్ తాగుతున్నా, ఫ్రెష్ అయ్యేసి ఇట్లా బయటికి వచ్చి నిల్చున్నా. మధ్యాహ్నం 1 అవుతుంది మామ. నేను లేచుడే 12:30కి లేచిన. ఇవాళ ఫ్రీడమ్ డే అని చెప్పేసి నాకు నేనే ఇచ్చేసుకున్నాను. ఎందుకంటే నాకు నేను టైం ఇస్తలేనేమో అనే ఫీలింగ్ వచ్చింది. సో ఇవాళ రేపు ఫ్రీడమ్ డే అని, సో నాకు నచ్చిన పనులు చేయాలి. ఏం చేస్తానో చూద్దాం. చలో మళ్ళా ఇచ్చి పాడేద్దాం. రూమ్లో మనదే వంట, సో ఇచ్చి పడేద్దాం. చలో మసాలా చేస్తున్నా, వేరే ఉంటుంది. నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఏంటంటే ఈ వచ్చే 12 డేస్లో నా గ్యాలరీలో 4000 అండర్ 4000 ఉండాలి ఫొటోస్, అన్ని వీడియోస్. ఎట్లా అంటే టోటల్ వచ్చేసి 5200 ఉన్నాయి. సో 12 డేస్లో మొత్తం ఇంకా 1200 క్లియర్ చేయాలి. ఆల్రెడీ 6500 6700 ఉన్నాయి. 5200 కొట్టుకొచ్చిన. చలో ఇచ్చి పడేద్దాం. 4000 తీసుకొద్దాం. అన్ని మా చెనా కర్రీ ఇచ్చి పడేసిన యూట్యూబ్ మహిమతోని. చలో మళ్ళా ఇప్పుడే వంట కార్యక్రమాలు, డిష్ వాషింగ్, ఇల్లు స్వీపింగ్ అయిపోయింది. చలో చపాతీ చేసుకుందామని చపాతీ పిండి తీసుకున్నా. ఇచ్చి పడేద్దాం. చపాతీ చేసేసి గట్టిగా తినేసి బయటకు పోదాం. ఇవాళ లంచ్ క్యారెట్, దోసకాయ, చెనా దాల్ ఇచ్చి పడేద్దాం. ఇవాళ నేనే చేసిన. ఎట్లుందో టేస్ట్ చేద్దాం. ఎట్లున్నా తింటాం అంతే. మళ్ళీ మావాడు చేపలు పట్టుకొచ్చిండు. రాత్రి ఎంజాయ్. ఈవినింగ్ 5 అవుతుంది. సో ఇవాళ మండే కదా, నాకు నేను కొంచెం టైం స్పెండ్ చేసుకుంటలేను అని చెప్పిన కదా. సో కొద్దిసేపు ఒక 2-3 అవర్స్ అయితే బయటికి అట్లా పోయి పీస్ఫుల్ గ్రీనరీలో కూర్చొని ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మై సెల్ఫ్. సో ఎవరికి ఫ్రెండ్స్కి ఎవరికైతే ఏం చెప్పలేదు. ఐ కేమ్ బై మై సెల్ఫ్. సో చలో మళ్ళా A few moments later. మామ దీని పేరు చూడండి, పార్క్ లేక్ పబ్లిక్ ఫిషింగ్. చలో మళ్ళా మామ ఈ ప్లేస్కి అయితే వచ్చేసిన. చూడండి మొత్తం ఫిషింగ్ చేస్తున్నారు. చాలా బాగుంది ప్లేస్ అయితే. అండ్ సన్ అయితే ఎండ బాగా కొడుతుంది. సో సన్ స్క్రీన్ పెట్టుకుందామని అయితే వచ్చేసిన. సో నా బ్యాగ్ కొన్ని స్టఫ్ తీసుకొని పోయి ఒక్కడ కూర్చుందామని చెప్పేసి వచ్చేసిన కార్ దగ్గరికి. ఫేస్కి అయితే సన్ స్క్రీన్ యాడ్ చేసుకున్నాం మామ, అందుకే ఆయిల్ ఉంది. సో ఎండ దంచుతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏదైనా ప్లేస్ ఉంటే కొంచెం ఖాళీగా మంచిగా పోయి కూర్చుందామని. ఇక్కడ హార్సెస్, గోట్స్, కౌస్, చికెన్స్ ఉంటాయి మామ. సో అవి కూడా చూపిస్తాం మీకు. చలో మామ ఇవైతే హార్సెస్ అండ్ డాంకీస్ ఉండే స్టేబుల్స్ మామ. చిన్నప్పుడు మనం స్కూల్లో ఉంటున్నప్పుడు నేర్చుకున్నాం కదా స్టేబుల్స్ అని చెప్పేసి. సో ఇవైతే ఇవి అన్నమాట. అండ్ వాటికి మనం ఫుడ్ వేయాలంటే మాత్రం 25 cents వేసి అయితే మనం తీసుకొని వాటికి ఫుడ్ వేయచ్చు మనం దీనిలో కాయిన్స్ వేసేసి. మామ ఇవైతే గొర్రెలు. సో సేమ్ మన ఇంటికాడ ఊర్లలో వాసన వస్తుంది ఆ గొర్రెలు ఉన్నప్పుడు. సేమ్ అట్నే వాసన వస్తుంది. చూడండి వాటి షెడ్స్ ఇవన్నీ. చూడండి మామ అక్కడ గోటు దాని మీద ఉయ్యాల మీద ఊక్కుంటూ వండుకున్నది. చిన్నపిల్లలు గడ్డి తింటున్నాయి అక్కడ. అండ్ ఒకటేమో ఇక బండ నీడకైతే ఉండి పన్నది. ఇదంతా వాటి ఫెన్సింగ్. ఇక్కడ ఒక గోట అయితే వన్నది మామ. చూడరి నీడకు ఒరిగినట్టుంది మామ. ఇవన్నీ అయితే డక్స్ మామ. చూడండి డక్స్ ఫుడ్ కోసం అరుస్తున్నట్టున్నాయి. మన వాళ్ళు పోయిన వాళ్ళు అందరి కోసం అయితే అందరి దగ్గరికి పోయి గుయ్యి అని వరుస్తున్నాయి. ఎందుకంటే వాటికి మన వాళ్ళు వస్తారు కదా, వచ్చిన వాళ్ళంతా ఫుడ్ తీసుకొచ్చి పెట్టచ్చు అనమాట ఇక్కడ కొనుక్కొని. సో అందుకోసమే అరుస్తున్నాయి అనమాట. సో చూడండి మామ అక్కడ వాటర్ ఫ్లో అయితే వస్తుంది. ఆ వాటర్ పోయి దానిలోకి పోయి మళ్ళీ దాని నుంచి అటు బయటకు పోతున్నది మామ. మనం పారంకోళ్ళు ఇవి మన ఇంటికాడ పెంచుకునే కోళ్ళు మామ. ఇంటికాడ పెంచుకునే కోళ్ళు ఇవి. ఆ పక్కన ఫారం కోళ్ళు. పుంజు స్కాట్ ఇచ్చిపాట్ మామ. అక్కడ పిల్లి ఉంది చూసారా, పిల్లి మామ ఇట్లా చూస్తుండు. ఇక్కడ పిల్లి మామ వండుకున్నాడు. సాతన అయితే లేనట్టుంది ఎండకి. బాయ్ మామ. చలో మామ. టర్కీ కోళ్ళు ఆడొకటి, ఈడొకటి. నేనేం తీసుకురాలేను మీకు దింపేయనీకి, ఏం లేదు. బాయ్. దీనికి ఫుడ్ పెడతానేమో అని చూస్తున్నట్టుంది. బట్ నేను సెంట్స్ తీసుకురాలేదు మామ, కాయిన్స్. సో దీనికి ఏడ పెట్టగలుగుతా. చలో మామ మళ్ళీ వచ్చినప్పుడు పెడతా, ఏం ఫీల్ కాకు. ఆడ గడ్డి తింటున్నాయి. ఆడ 2-3 పిట్టలు. మామ పిట్ట చూడండి అక్కడ రెడ్ కలర్ది, చాలా క్యూట్ ఉంది మామ. పందులు
పండుకుంది మామ, పంది మామ. ఈడు ఇంకో పంది మామ. ఓ బుయ్యి అంటుంది రో. నో 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 డోంట్ టచ్ ఇట్. ఈడ కూడా వండుకుంది మామ, పంది మామ. మామ ఇంతకుముందు ఒక చిన్న పిల్లాడు, ఆయనకి 18 months. నాతో వస్తావా అంటే నాతో వస్తుండు. వాళ్ళ మమ్మీ డాడీతో పోతావా అంటే వాళ్ళ మమ్మీ డాడీతో పోను అంటుండు. సో నా చేతి పట్టుకుని నాతోనే వచ్చిండు కొంచెం దూరం దాకా. వాళ్ళ చెల్లెలు వాళ్ళ అక్కలు ఇద్దరు ఓ నో 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 అని చెప్పేసి అరుచుకుంటూ వచ్చి వాళ్ళ తమ్ముడిని గుంజుకొని పోతురు. చాలా క్రేజీ ఉండే చిన్నపిల్లలు. చాలా మంచిగా అనిపించింది నాకైతే. మామ నీ హెయిర్ స్టైల్ వేరే ఉంది, చింటూ మోడల్. ఆ హెయిర్ స్టైల్ ఎక్కడ కొట్టించినావు మామ? జర చెప్పరాదు నాకు. మామ హార్స్ మామలు ఇక్కడ ఉన్నాయి. అక్కడ కూడా హార్స్ మామలు ఉన్నాయి చూడు, గడ్డి తింటున్నాయి. ఇవి మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాయి. నా దగ్గర ఏం లేవు మామ. జాన్ డీర్స్ ట్రాక్టర్ మన కాసారంలో మా తాతోళ్ళ ఊర్లో కనిపిస్తుండే ఎక్కువ. సో ఇప్పుడు అమెరికాలో కూడా చూస్తున్నా. చూడండి మామ, ఆవులు అక్కడ కనబడుతున్నాయి మీకు. చలో 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 ఆవుల మామ దగ్గర పోతున్నాం మనం. ఆవుల మామ దగ్గర పోతున్నాం. చూడండి మామ, ఆవులు నా వెనకాల ఉన్నాయి. ఎండ దంచుస్తుంది. ఓ ఓ ఓ ఓ వెనుక దాకేటట్టుంది. లేదు లేదు లేదు, పరుగు 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 పరుగు. ఓరి అక్క, ఆవు మామలు. ఓ ఓ స్టాండ్ పడిపోయిందిరా మామ మనది. ఇంకో ఆవు మామలు ఏ ఉరుకుతున్నాయి ఏంద్రో, నన్ను చూడగానే ఉరుకుతున్నాయి. చూడు మామ, ఆవు మామలు గడ్డి తింటున్నాయి. నమస్తే మామ, ఎట్లున్నారు? హాయ్ చెప్పండి మామ, హాయ్ చెప్పండి అందరికీ, మా ఫాలోవర్స్ అందరికీ హాయ్ చెప్పండి, మా ఫ్రెండ్స్కి. నమస్తే గుర్రమామ, నమస్తే. గుర్రమామ ఇటు చూడు. చూడు మామ, ఇటు చూడు. గడ్డి తర్వాత తిందు జరా. నేను యూనిక్ వచ్చిన ఇటు చూడు జరా. ఇట్లా కొస్తదాకా వచ్చిన మామ, ఏమైనా కనబడుతుందా అని. ఏం లేదు, మొత్తం చెట్లు. అది ఆవుకు పెట్టే మామ. ఇదైతే ఆవులకు నీళ్ళు దానికి ఒక డబ్బా అన్నమాట, స్టీల్ది. సో అక్కడ కూడా ఒకటి ప్లాస్టిక్ది ఉంది, దాంట్లో ఆవు నీళ్ళు తాగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మామ ఫర్ 1000 followers. సో ఇవాళ కొంచెం నాకు నేను టైం ఇచ్చుకోవాలని మెంటల్ పీస్ కోసం అయితే ఒక ప్లేస్కి వచ్చినా మామ. సో దగ్గరలోనే ఒక 30 minutes డ్రైవ్ నా దగ్గర నుంచి. సో ఇక్కడికి వచ్చేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి వచ్చేసిన. సో అట్లా కొద్దిసేపు తిరిగేసినామమ్మ, కొంచెం అటు చుట్టుపక్కల తిరిగేసి తర్వాతనైతే అక్కడ హార్సెస్ అన్ని టైప్స్ ఆఫ్ యానిమల్ మన దగ్గర ఉన్న కౌస్ అండ్ బఫెలోస్, డాంకీస్, ఇంకా చిన్న చిన్న పక్షులు. అండ్ ఇక్కడ ఒక పక్కన చిన్న లేక్ లాగా ఉంది మామ. సో అక్కడ ఫిషింగ్ చేస్తారు. కొంచెం పీస్ఫుల్గా అనిపించింది నాకు. నేను టైం స్పెండ్ చేసుకుని నా మైండ్ కొంచెం ఏం సంగతి రోజు ఇట్లా గడిచిపోతున్నాయి ఏంది, కొంచెం నా గురించి నేను ఆలోచించుకోనికి టైం లేకుండా, లైక్ పొద్దున్న లేస్తున్నా టైం నైట్ అవుతుంది, పొద్దున్న లేస్తున్నా నైట్ అయిపోతుంది. సో కాస్త నేను బయటకు వచ్చి కొద్దిసేపు నా గురించి ఆలోచించుకుంటే ఏదన్నా బాగుంటుందేమో అనిపించింది. సో అందుకే వచ్చినామమ్మ. అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 1000 followers. మామ ఇగ్నోర్ మీ, బికాజ్ ఎండ బీభత్సంగా ఉంది. సో బీభత్సంగా ఉంది కాబట్టి చెమటలు మొత్తము ఘోరంగానే, మొత్తం ఆయిల్ చేతులు, ముఖము, కాళ్ళు గలీజ్ అయింది. బట్ ఎందుకో పీస్ఫుల్గా అనిపించింది. పీస్ కావాలనేసి అయితే వచ్చేసిన. ఎండ ఉండని, ఏది ఉండని, ఏదైనా చలో కొద్దిసేపు కూర్చొని మనం ఆలోచించుకుందాం మామ. రైట్, చలో బాయ్ బాయ్. వెళుతున్నా వెళ్ళాలని లేకున్నా, దూరంగా వెళుతున్నా. చూడండి మామ, అక్కడ వాళ్ళ కిడ్ను వాళ్ళ పేరెంట్ గైడెన్స్తోనైతే ఫిషెస్ పడుతుంది. ఇంతకుముందు చూసిన బ్రో వాళ్ళు 2 పట్టిర్రు, ఈ బ్రో వాళ్ళు. అక్కడ వాళ్ళు 1 పట్టిర్రు. మొత్తం ఈవినింగ్ వాళ్ళకి టైంపాస్ అనుకుంటాం మామ. ఫిషింగ్ అనేది చాలా ఫన్నీ ఉండే. ఫిష్లు ఏం చేస్తారంటే కూర వండుకుంటాం, లేదంటే టైంపాస్ కన్నా పడతామని చెప్పి కొంతమంది అన్నారు. చలో మామ, గుడ్ నైట్. జిమ్ అయితే వర్కౌట్ ఇచ్చి పడేసిన.